దీవించునుగాక. ఈరోజు మీరు ప్రార్థన చేయాలి. సోమవారం గుర్తుంచుకోండి, మంగళవారం గుర్తుంచుకోండి, బుధ గురు శుక్రవారాలు వీలైనంత మటుకి ఇక్కడికి దగ్గర సమీపించే కొద్ది ఇక్కడికి రండి. నేను చాలా పని చేశాను, అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి రోజు ఇందాక రాజేష్తో చెప్పాను, నేను పురుషులకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మన బిడ్డలు యువతంతో పని చేస్తున్నారు. రాత్రి చాలా పని చేశారు, తెల్లవారులు చేసి వచ్చారు. రాత్రి ఇంకా కొంచెం కొంచెం వర్క్ పెంచుతున్నారు. ఈ 10 రోజులు గట్టిగా పనిచేస్తే ఎంత ఈరోజు తారీఖు 18 అంటే రేపు 19, 20 అదొక 10 రోజులు, ఈ ఒక 2 రోజులు 12, అదొక 4, 16 రోజులు, 15 రోజులు గట్టిగా. ఈ 15 రోజులు ప్లాన్స్ అన్ని చేశారు బిడ్డలు. మరి ప్రార్థన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సంఘ బిడ్డలు కూడా రాబోతున్నారు. సంఘాలన్నీ దైవజనులు కూడా ఇక్కడే ఉండమని చెప్పాం. ఈ 2 రోజులు ఏదైనా ఉంటే గబుక్కుని నేను ఫోన్లో ప్రార్థన చేస్తాను తప్ప ఏమన్నా ఇంటికాడ పెట్టండి, కోటాలను పెట్టమాకండి. ఎవరు ఇప్పుడు వెళ్ళొద్దు, పెద్దలు కానీ వృద్ధులు కానీ ఇప్పుడు వెళ్ళొద్దమ్మా, నీకు వందనాలు. మరి ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు ఇప్పుడు పెట్టద్దు. ఈ 10 రోజులు సంపూర్ణ సెలవు. వాడి పనిలోనే, పగలు రాత్రి పనే పని. అప్పుడే మనం గ్రౌండ్ని క్లీన్ చేయగలుగుతాం. కొంత పని అయిపోయింది. అన్ని రకాలైన సిద్ధపాట్లు, బైబిల్ స్కూల్ సిద్ధపాట్లు వాళ్ళు చేస్తున్నారు. ఇందాక మరి సిస్టర్ చెప్పినట్లుగా, గ్లోరీ గారు చెప్పినట్లుగా మీరు కొంతమందిని బాప్తిస్మానికి సిద్ధపరచండి. ఆల్రెడీ 2 మంది బిడ్డలు ఉన్నారు, బాప్తిస్మం పొందుతామని చెప్పారు. ఆ బిడ్డలను మీరే కాస్త సిద్ధపరిచి, అమ్మిని గారు కూడా కాస్త బెడ్ మీద ఉన్న బోల్డంత పని చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఎందుకో నాకు తెలియదు, శ్రమ వెంబడి శ్రమ వస్తుంది. మీలో చాలా మంది తెలిసింది అనుకుంటాను. అమ్మిని మళ్ళా బాత్రూంలో పడిపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అంతకుముందు కాలు కదా, అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అయినా ప్రభు కృపలో ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే కొంచెం కాలు మోపగలుగుతున్నానని చెప్పింది. చాలా మంది ప్రార్థన చేస్తున్నారులే, మీటింగ్ కల్లా నువ్వు నడవగలుగుతావు అని చెప్పాను. దేవుడు ఆ బిడ్డను ధైర్యపరచినట్లుగా ప్రార్థించాడు. ఈ పాప అక్కడ ఉంది, రావాలి. ఏం జరిగింది మమ్మీ, అసలు ఏం జరిగింది నాకు చెప్పంటాను. ఏం లేదులే నాన్న అంటే, కాలు చెప్పండి. చేయి చూపిస్తే ఆ చేయి కాదు ఈ చేయి అంటుందంట, ఈ చేయి కాదు ఆ కాలం, ఆ కాలు కాదు ఈ కాలం చెప్పి. పాపం దానికి ఇవన్నీ తెలియదు. మరి బిడ్డ దూరాన్ని ఎందుకు లేని మేము కూడా అంత చెప్పలేదు. బట్ సంథింగ్ షీ నోస్. ఆ బిడ్డల కొరకు ప్రార్థించండి. అన్ని విధాలుగా, ముఖ్యంగా పరిచర్య కొరకు, ప్రార్థన కొరకు సిద్ధపడండి. ఆర్థిక విషయాల్లో సిద్ధపడండి. కొంతమందికి ఒక బ్లంట్ ఆలోచన ఏంటంటే ఎవరో వస్తారు అన్ని చూస్తారు. నిన్న కూడా ఎవరో పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ మీకంటే అది కదండి ఇది కదని అన్నారు. అట్లా ఏం కాదు బాబు, మేము కూడా మా బిడ్డలు కష్టపడి పని చేసి తీసుకొస్తే మీటింగ్ జరిగిస్తున్నామని చెప్పాను. ఇప్పుడు మనకు మీటింగ్ అయ్యే ఖర్చులో సగానికి పైగా మన సంఘ బిడ్డలు, శ్రేయోభిలాషులు ఇస్తున్నారు. మన బిడ్డలు ఇక్కడ మిగిలిన సగం అలా ఉంటే దాన్ని మెల్లమెల్లగా నేను మీరు అందరం కలిసి సంవత్సరం అంతా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా లాస్ట్ ఇయర్ మైక్ పెట్టిన వారికి ఇంకా ఇవ్వలేదు, ఈ వారం ఇస్తానని చెప్పారు. చూసారా, కొంతమందికి ఏంటంటే ఎక్కడి నుండో వచ్చి పడిపోతుంది, ఇక వాళ్లే చూసుకుంటారని. అట్లా కాదు, పరిచర్యను ప్రేమించి నన్ను ప్రేమించి ఇచ్చిన వారు కొంతమంది దశంభాగం నమ్మకంగా ఇచ్చే బిడ్డలు ఉన్నారు. వాళ్ళతో నేను చెప్పాను, అయ్యా మీకు తెలియదు ఏముంది, నా దగ్గర ఉంటే ఏ పూట ఆ పూట చేస్తాను. అట్లా కాదు, మీరు జాగ్రత్త చేసి మీటింగ్కి ఇమ్మని చెప్పారు. అట్లా కొన్ని అమౌంట్లు ఇట్లా జాగ్రత్త చేసి మీటింగ్ని మనం జరిగిస్తున్నాం. అలాగే కానుక పరిచర్య విషయంలో కూడా దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా అట్లాగే కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, ఎన్ని కూరగాయలైనా వాళ్లే ఇస్తున్నారు పరిచర్యలో. అది చాలా గొప్ప సంగతి. దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. మరి బిడ్డ ఒక పాప అమెరికాలో ఉంది, బాబు ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు స్థిరపరచబడవలసి ఉంది. నాకు చెప్పలేదు కానీ ఎవరితోనో చెప్పారంట, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే కూరగాయలే కాదు భోజనాలు అన్నీ మేమే పెట్టాలని ఆశ ఉందని. దేవుని కృపలో మరి పని జరుగుతుందంటే కొంతమంది అర్థం కాదు, తెలియదు పాపం వాళ్ళకి ఎట్లా జరుగుతుందో. ఏమీ తెలియకుండా మెలకుండా ఇక్కడ కూర్చుని చాలా పెద్ద పని చేసేవారు కలరు.
కాబట్టే పని జరుగుతుంది. నాకు కూడా తెలియకుండా చేసే బిడ్డలు ఉన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. కానుక మనకి ఇచ్చి రాయించినా చూస్తున్నాడు, మనకి ఇవ్వకుండా కానుక పెట్టెలో వేసినా చూస్తున్నాడు. మా పిల్లలకి అదే చెప్పాను. నేను సేవకులకు కూడా చాలాసార్లు ఈ విషయం చెప్తాను. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నారే, ఎవరు స్టాఫ్, కొన్నిసార్లు వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళకి అనిపించకపోయినా పక్క వాళ్ళు చెప్తారు వాళ్ళకి, మిమ్మల్ని ఇక్కడ ఉంచడమే కానీ వాడుకోవటమే కానమ్మా వాళ్ళు ఏమి ఇవ్వరా అని. వాస్తవమే ఆ మాట వాస్తవమే. కాకపోతే వాళ్ళు వాడుకుంటున్నారని చెప్తారు, దేవుడు వాడుకుంటున్నారని చెప్పాలి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా మేము మిమ్మల్ని చూడలేకపోయినా మీరు ఎంత కష్టపడ్డారో వాటన్నిటికీ చెప్పండి 100 అంతలేసి దేవుడు మీకు ఇచ్చే రోజు ఉంటుంది. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఈ వారంలో నేను ఎక్కడ చెప్పాను, మీరు విని ఉంటారు, మళ్ళా చెప్తున్నా. ఫేస్బుక్ ఫాలో అన్నాడు. 1960లో 1960s మోరిస్ సిరిల్లా గారు వచ్చారు. నాన్నగారు అప్పటికే సేవకులు ఉన్నారు. ఈ సేవకులందరినీ వెళ్ళి ఆయన స్టేజ్ మీద ఉండగా దైవజనులందరినీ వెళ్ళి మనుషుల మీద చేతుల నుంచి ప్రార్థించమన్నారు. చాలా స్వస్థతలు జరిగినాయి అని చెప్పారు నాన్న మోరిస్ సిరిల్లా గారు వచ్చినప్పుడు. మొత్తం స్టాండింగేనంట ఏలూరులో. అప్పుడు సభలు ఏలూరులో జరిగేవి కదా, ఐపీసీ సభలు, మహాసభలు. మొత్తం స్టాండింగేనంట, సిట్టింగ్ లేదు. ఇంకా నేను రక్షణ పొందినటువంటి కోట రోజర్ హాస్మా గారు కూడా ఆయన శిష్యుడే. మేము వెళ్ళిన ఆ సభల్లో కూడా స్టాండింగే, సిట్టింగ్ లేదు. సభ 6 గంటల కంటే 5ంటికే వచ్చేసారు జనం ఫుల్గా. స్వస్థతలు కదా, దైవజనుని దేవుడు వాడుకుంటున్న సందర్భం. మరి 9 గంటల వరకు, 5 గంటల నుండి 9 గంటల వరకు స్టాండింగే. సభ అంతా స్టాండింగే, సిట్టింగ్ లేదు. అంత ఆసక్తిగా ప్రజలు విన్నారు. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో అని ఐపీసీ జైన్ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, అటు ఫ్రీమన్ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, నాకు బాగా గుర్తు. అక్కడే ప్రభువు నన్ను రక్షించాడు 1995.